కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ను రద్దు చేయిస్తామని, ఉచితంగా క్షేమాభివృద్ధీకరణ చేస్తామన్న కాంగ్రెస్ నేడు మాట తప్పిందని ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ నేతలు స్పందించిన వీడియోస్ ఎక్స్లో పోస్ట్ చేశారు. హామీలు అమలుపై మాట మార్చడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అంటూ గతంలో ప్రజలకు రెచ్చగొట్టింది ఇప్పుడు ఎల్ఆర్ఎస్కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గతంలో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎలాంటి ఫీజులు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, లేదంటే మోసపూరిత హామీలు ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.